అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మార్నింగ్ 2:30కి అయితే లేచి ఈ వెరైటీస్ అన్నీ చేసేసానండి. ప్రసాదాల కింద అయితే కుడుములు, క్షీరాన్నం, పులిహార, చక్కెర పొంగలి, అలాగే ఇంకా గారెలు కూడా అనమాట. ఇవన్నీ జీడిపప్పులు అన్నిట్లో మామూలు డెకరేషన్ కోసం తీసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసేసి దేవుని దగ్గర కూడా శుభ్రంగా అన్ని ముందే 2 రోజుల ముందు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా అవన్నిటికీ బొట్లు పెట్టేసి దేవుడి దగ్గర కూడా సర్దుకున్నాను అనమాట. సర్దిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇంకా పూజ కాకముందు ఫుల్ డెకరేషన్ తోటి ఇలా చేసుకున్నాను. అన్నీ సర్దుకున్న తర్వాత ఇంకొకసారి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంకా దీపారాధన అంతా చేసేసుకుని దేవుని దగ్గర పూజ అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నాను. నేను మా అత్తయ్య గారు వచ్చారనమాట. ఇంకిద్దరం పూజ చేసుకుని ఫస్ట్గా వాయనం అయితే అత్తయ్య గారికి ఇస్తాను ఎప్పుడు. అత్తయ్య గారికి ఇచ్చేసిన తర్వాత నేను కాఫీ లాంటివి ఏమన్నా తీసుకుంటాను అనమాట. ఇంకా 9 బిఫోర్ 9 నాకు పూజ అంతా అయిపోయింది. ఇంకా అందరికీ వాయినాలకి అయితే రమ్మని చెప్పి ఫోన్లో అయితే చేసేసాను. ఫోన్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ పూజలు కూడా అయిన తర్వాత ఒక్కొక్కరుగా రావడం అయితే స్టార్ట్ చేశారు. చూడండి, నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి. ఇంకా వాయినాలకి అయితే ఒక్కొక్కరుగా రావడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఈ టైంలో ఖాళీ టైంలో నేను మొత్తం వీడియో అంతా ఎడిట్ చేసుకుని పెట్టుకున్నాను మీ అందరితో షేర్ చేసుకోవాలని. చూడండి ఒకసారి ఎలా అనిపిస్తుందో. ప్రసాదాలు కొన్ని అయితే నేను బయట నుంచి తీసుకొచ్చేసానమాట, స్వీట్స్ అలాంటివన్నీ. అంటే ముందు రోజు మ్యారేజ్కి వెళ్ళాము, చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా ఒక 7 వెరైటీసే చేశాను. 7 వెరైటీస్తో పాటు ఈ ఫ్రూట్స్ అవి కూడా పెట్టేశాను అనమాట అమ్మవారికి. మామూలుగా అయితే 11 చేస్తానండి, ఇయర్ 7 చేశాను. అమ్మవారి దగ్గర అయితే అమ్మవారికి ప్రీతికరమైన తామర గింజలు, గురివింద గింజలు, అలాగే చిట్టి గాజులు వస్తున్నాయి కదా అవి, ఇంకా లక్ష్మీ గవ్వలు, ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా బాల్కనీలో అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. యాక్చువల్గా చిన్నది ముగ్గుతో వస్తుంది కదండి, ఇలాంటిది చాలా అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఫాస్ట్గానే అవుతుంది, అలాగే చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయి. ఈ పాదాలు అనేవి అయితే జల్లెట్ టైప్ ఉంటుంది, అది తీసుకున్నాను. ఇంకా వాయనం తీసుకోవడానికి అయితే మా బ్యాగ్ ఉంటారు నాగమణి గారని, వెనకాల పోర్షను. ఇంకా ఆవిడ వచ్చారనమాట. ఆవిడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నారు. ఆవిడకి కాళ్ళకి అది పసుపు రాసేసి వాయనం అయితే ఇచ్చేసాను అనమాట. మన ఛానల్లో కనిపించాలని ఆవిడకి ఇంట్రెస్ట్ అంట. ఇంకా అందుకోసం అయితే వీడియో తీసుకున్నాము. ఇంకా వాయనం అయితే ఇచ్చాను. ఈరోజు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఏంటంటే ప్లేట్స్ తీసుకున్నాను. దాంతోపాటు గాజులు, అలాగే కుంకుమ, ఇంకా వక్కపొడి, తర్వాత ఏంటంటే శనగలు, అరటిపళ్ళు ఈ మాత్రం తాంబూలంగా ఇచ్చేసి ఫస్ట్ వాయనం అత్తయ్య గారికి అయిన తర్వాత నాగమణి గారికి ఇచ్చాను అన్నమాట. మీరు ఎలా చేసుకున్నారు అండ్ నా శారీ ఎలా ఉందో కూడా చెప్పండి. సింపుల్ శారీ, ఇంకా అది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, బాగుంది కదా అని కొట్టించుకున్నాను. తర్వాత ఇంకొకరిగా రావడం అయితే స్టార్ట్ చేశారు. అందరికీ మనస్ఫూర్తిగా తాంబూలం ఇచ్చేసి నేనైతే వరలక్ష్మి పూజ చేసుకున్నా. మా కాలనీలో చాలామంది ఇలాగా అందరింటికి ఒకళ్ళు వెళ్తాము. చాలా సరదాగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం వచ్చినా, వినాయక చవితి వచ్చినా అందరం కలుస్తాం అనమాట. ఇంకా మా నార్మల్ డేస్ అయితే ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు, అంత కలిసి అంత టైం అయితే ఉండదు కదా. ఇంక తిన మా అత్తయ్య అనమాట. అత్తయ్యకి కూడా తాంబూలం ఇచ్చేసి తర్వాత మంజు మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. మా ఇంటికి వచ్చారు అందరూ. తర్వాత మేము కూడా ఒక్కొక్కళ్ళగా అందరింటికి వెళ్ళామన్నమాట. శుభ్రం మనస్ఫూర్తిగా అయితే మా అత్తయ్య దీవిస్తుంది. పెట్టుకుంటున్నాను. బాగుంది. పెళ్ళి ఫైనల్గా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.